ప్రస్తుతం మనతో వేముల వెంకటేష్ గారు ఉన్నారు, జాతీయ వడ్ర సంఘ అధ్యక్షులు. మీరు చెప్పండి, ఈ బీసీ కులగణని ఎలా చూస్తారు? బీసీ కులగణన రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఎలక్షన్ మూమెంట్లో చెప్పారు, తెలంగాణలో బీసీ కులగణనలో చేస్తాము, మాకు అండగా మీరందరూ ఉండాలని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా క్యాబినెట్ తీర్మానం చేశారు. 150 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు బీసీ కులగణన. కాబట్టి ఈ వచ్చే ఎలక్షన్స్లో ఇప్పుడు ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఈ కులగణన చేసిన తర్వాతనే ఈ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి జాతీయ ఓటర్ సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే గత టీఆర్ఎస్ ప్రభుత్వము బీసీలు అంటేనే 100 కిలోమీటర్ దూరం పెట్టింది. బీసీలు అంటేనే 100 కిలోమీటర్ దూరం పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వము. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ఫెడరేషన్లు కానీ బీసీ కమిషన్ కానీ ఇవన్నిటికి కూడా నిధులు ఇచ్చి ఈ బీసీలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మేము ఎందుకంటే మాకు రేవంత్ అన్న మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. బీసీ కులగణన చేస్తాడు. బీసీ కులగణన అయిన తర్వాతనే మాకు ఎలక్షన్స్ పెడతారని నమ్మకం ఉంది. అంత లోపటే మా ఫెడరేషన్లో ఉన్నాయి 11 ఫెడరేషన్లకు చైర్మన్లు ఇవ్వాలి, చైర్మన్లు వేసి దాంట్లోకి నిధులు ఇవ్వాలి, నిధులు ఇచ్చి ఈ కులాలను 11 కులాలను ఆదుకోవాలని చెప్పేసి నా జాతీయ ఓటర్ సంఘం తరఫున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు మమ్మల్ని మోసం చేసింది, ఈ 5 ఏళ్ళైనా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు అన్ని పదవులను కూడా రెడ్లకే ఇచ్చుకుంటున్నారు, వాళ్ళకు సీట్లు ఇచ్చే వాళ్ళకు కూడా రెడ్లకే ఇచ్చుకుంటున్నారు, నామినేటెడ్ పోస్టులకు కూడా రెడ్లకే ఇస్తున్నారు, బీసీల పైన సవత్తలు ప్రేమ చూపిస్తుంది అని అంటున్నారు. మీరేమంటారు? ఓకే, ఎవరైనా కులానికి ఇంత ఇంపార్టెంట్ ఎంచుకుంటారు, రెడ్డిలకు ఇచ్చిండొచ్చు. దాంతోపాటు మా బీసీలను కూడా ఎన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాల కార్పొరేషన్లు వేసి మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి ఎట్లయితే మీరు రెడ్డిలకు చూసుకుంటున్నారో మమ్మల్ని కూడా బీసీ కులాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి అన్ని ఫెడరేషన్లు చైర్మన్లు వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరు ఎలా చెప్తున్నారంటే చేసింది ఆయన రెడ్లకి సపోర్ట్ చేస్తుంది, ఓకే, మమ్మల్ని బీసీలను కూడా చేస్తే చాలంటారు. మరి ఎస్సీ ఎస్టీలు ఏమైపోయినట్టు? అంతమందికి కావాలి కదా. ఎస్సీ ఎస్టీ ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎంపీ రిజర్వేషన్స్, ఎమ్మెల్యేల రిజర్వేషన్ ఉన్నాయి, పదవులలో కూడా రిజర్వేషన్ ఉన్నాయి. ఇప్పుడు సెక్రటరీలో 5 మంది సెక్రటరీలు ఉంటారు, అందులో కంపల్సరీ ఒక ఎస్సీ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, మిగతా ఓసీ ఆఫీసర్లు ఉంటారు. కాబట్టి ఆ కులగాన ఎస్సీ ఎస్టీలకు కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, కానీ రిజర్వేషన్ ప్రకారం వెళ్తారు. బీసీలకే ఎక్కువ అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. సెక్రటేరియట్ ముట్టడి అవుతుంది అని అంటున్నారు, మరి మీరు పాల్గొంటున్నారా సెక్రటేరియట్ ముట్టడిలో? మాకు అన్యాయం జరిగితే పాల్గొంటాం. మాకు అలాగే చైర్మన్ ఇస్తాం జరిగిందనే కదండి ఇప్పుడు ఈ మీటింగ్ అంతా పెట్టింది. కరెక్టే, అరే వచ్చింది 4-5 నెలలు అయింది కదా, ఇప్పుడే ఎందుకు గవర్నమెంట్ మీద అధ్యయనం? ఇంకో 2-3 నెలలు చూద్దాం. 4-5 నెలలు అయింది, సరిపోదా అండి? ఒక సంతకంగా ఏమైనా చేయాలంటే 4-5 నెలలు సరిపోవా? ఇంకొక ఈ 5 సంవత్సరాలు కాకుండా మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు ఇలా మార్చుకుంటూ పోతే ఎలా అవుతుంది? నేను ఒకటి, పోయిన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతకంటే ఘోరంగా చేసింది. రాగానే ఎంతో అంతో చైర్మన్లు వేసారు మాకు బీసీలలో, అందులో అన్నీ చేయాలనే కదండి ఓట్లేసి గెలిపించింది. అందుకనే మేము కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, బీసీలో అందరం కలిసి మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళు కూడా మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. చూస్తుంటే మీరేంటో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించిందే మేము కదా, మరి మాకు అన్యాయం చేస్తే మళ్ళీ ఊకుంటామా? ఈ గవర్నమెంట్ కూడా వెదురు తిరుగుతాము. మేము ఎట్లాగో సపోర్ట్, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోవాలని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వెంబడే మేము పడితే ఎట్లా ఉంటుంది? ఒక 5-6 నెలలు ఆగుదాము. బీసీలు ముఖ్యమా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా మీకు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమే, బీసీలు కూడా ముఖ్యం. బీసీలకు న్యాయం చేస్తుందని నమ్ముకుంటున్నాం మేము. రాజారాం గారు, నేటి సమాజంలో ఇప్పుడు కులగణన కానీ ఇలాంటివన్నీ లేకుండా కులరహిత సమాజాన్ని నిర్మించాలి అని అనుకుంటున్న నేటి తరానికి మీ బీసీ కులగణన కానీ రిజర్వేషన్ల పెంపుని ఏ రకంగా సమర్థించుకుంటున్నారు? సామాజిక న్యాయం జరగాలంటే, అందరూ సమానం కావాలంటే, కులరహిత సమాజం ఏర్పడాలంటే అందరూ సమానం ముందర కావాలి. అందరూ సమానం కావాలంటే ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మహిళలు కానీ
దళితులు కానీ, ఆదివాసీలు కానీ, బలహీన వర్గాలు కానీ, ఈ దేశంలో విధివంచితులు కానీ, వికలాంగులు కానీ వీళ్ళందరూ కూడా ఈ సమాజంలో మరి వెనక్కి నెట్టబోయబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళని మరి సమానంగా చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే ఈ రిజర్వేషన్లు కానీ, సామాజిక న్యాయం అనే అంశము ఈ దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడైనా సరే పరిపాలనలో భాగస్వామ్యం చేయడం కోసము, వాళ్ళకి చేయూతనివ్వడం కోసము ఈ మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి సమయవాద సిద్ధాంతము మరి వచ్చిన్నది. ఆ సమయవాద సిద్ధాంతం వెలుగులోనే మరి ఈ దేశంలో కూడా మరి వేల సంవత్సరాలుగా వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాలకి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసమే బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మిత్రులకి మరి రిజర్వేషన్లు వచ్చినాయి. నిన్నటికి మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా నరేంద్ర మోడీ గారు అగ్రకుల పేదలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే పైన వాళ్ళకి అట్లాగే ఇంకా బీసీల కంటే అత్యంత నష్టమైనటువంటి దళితులకి మరి రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ 50% ఉన్నటువంటి బీసీలకి కేవలము ఇవాళ 27% మాత్రమే రిజర్వేషన్స్ వస్తున్నాయి. అందుకోసమే దళితులకి, సామాజిక ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ జనదాంశ ప్రకారం వాళ్ళు దొరుకుతూ ఉన్నాయి. అట్లాగే అగ్రకులాలకి వాళ్ళ జనదాంశ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ తగ్గుతూ ఉన్నాయి. కానీ బలహీన వర్గాలకు మాత్రము 50% ఉన్నప్పటికీ వాళ్ళకి రిజర్వేషన్ తగ్గుతలేదు. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే 25 మందికి సరిపోయే భోజనము 50 మంది పంచుకొని తింటున్నాము. అందుకోసమే మాకు అందరికీ సరిపోయేంత భోజనం కావాల్సిన అవసరం ఉంది. 50 మందికి 50 ప్లేట్లు భోజనం వస్తే తప్ప 25 ప్లేట్లతో 50 మంది భోజనం ఎట్లా చేయాలి మేము? అందుకోసమే ఈ రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది మేము అడిగింది కాదు, మేము చెప్పింది కాదు. కాంగ్రెస్ పార్టీనే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని ఎవరెంత ఉంటే అంత వాటా ఇస్తామని చెప్పేసి మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ గారు బయలుదేరారు. రాజ్యాంగాన్ని పట్టుకొని బయలుదేరారు. నరేంద్ర మోడీ గారికి ఇష్టం లేదు, అందరి సమానంగా చూసే అవకాశం ఇస్తలేడు. హిందువులలో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని బయలుదేరిండ్రు. అంబేద్కర్ ఫోటోను పెట్టుకొని బయలుదేరిండ్రు. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ని ఇవ్వడం జరిగింది. ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. దానికోసం సమగ్ర కులగణన చేస్తాం, అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య గారి చేత గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో చెప్పించిండ్రు. కానీ మర్చిపోయినట్టుగా మొత్తం మర్చిపోయి మరి రేవంత్ రెడ్డి గారు మన లోక్సభ ఎలక్షన్స్ కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం కోసం కుట్రలు చేసిండ్రు. ఆ కుట్రను గమనించడం మేము బీసీ సంఘాలుగా ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని లేదు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయండి, సమగ్ర కులగణన జరపండి, మాకు 42% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి మేము కొట్లాడుతుంటే గత 2 నెలలుగా మరి ప్రెస్ మీట్లు కానీ, రౌండ్ టేబుల్స్ కానీ, అట్లాగే ధర్నాలు కానీ, మొన్న ఇందిరా పార్క్ దగ్గర జూన్ 15వ తారీఖు నాడు మరి మహాధర్నా కార్యక్రమాన్ని వేలాది మందితో నిర్వహించడము. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు చీమ చిట్టుకుమన్నట్లు కూడా లేదు, వారికి దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. 2 రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. ఒకవైపేమో నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లుగా రేవంత్ రెడ్డి గారు వైఖరి ఉంది. కడుపులో కత్తులు పెట్టుకొని మా బీసీల యొక్క రాజకీయ అవకాశాన్ని దెబ్బతీయాలని చెప్పేసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు, ఒక కులనాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ఆయన చెప్పారు, వారు చెప్పిన మాటల్ని మర్చిపోయి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆ కుట్ర ఏంటంటే ఒకవైపు బీసీ సంఘాలతోటి, తాబేదార సంఘాలతోటి, అట్లాగే కొద్దిమంది మేధావులను కూడా ఏమార్చి బీసీ కమిషన్ ముందర పెట్టి ఆ బీసీ కమిషన్ చైర్మన్ కానీ మిగతా మంత్రులు కానీ పెట్టేసి లేదు మేము స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా చేస్తున్నాము, మేము సమగ్ర కులగణన చేస్తాము, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఒకవైపు లీకులు ఇస్తూ ఉన్నారు, పత్రికలు రాయిస్తూ ఉన్నారు. మరొక వైపు ఏమో లీగల్ ఇష్యూలోకి దీన్ని నెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. మాకు విశ్వసనీయ సమాచారం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ కొద్దిమంది వ్యక్తులకి డబ్బులు ఇచ్చి హైకోర్టును ఆశ్రయించినట్టుగా చేస్తున్నాడు, ప్రైవేట్ పిటిషన్ వేపిస్తున్నాడు. ఆ ప్రైవేట్ పిటిషన్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడితే పరిపాలన కుంటుపడుతుంది, అధికారులతోటి ఎన్ని రోజులు మీరు పరిపాలన సాగిస్తారు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్ కూడా రాదు, కాబట్టి మనం నష్టపోతాము, అందుకోసం ఇమీడియట్గా స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొచ్చి చూసిండ్రా. నేను ప్రయత్నం చేసిన, బీసీ కమిషన్ ముందర పెట్టిన, బీసీ సంఘాలు కూడా తిరిగినాయి, మేము చేద్దామన్న చిత్తశుద్ధితో ప్రయత్నం చేసిన, కానీ కోర్టు అడ్డం పడ్డది, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి ఆ డైరెక్షన్ ప్రకారము నేను చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఒక కుట్రపూరితంగా ఒక సినిమా తీసినట్లుగా అంత ఒక ట్రయల్ చూపించి ఒక సినిమా వ్యవహారం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తా ఉన్నాను, ఇది మంచిది కాదు. బీసీలు అంటే మీరు బీసీలు ఏమార్చాలని చూస్తున్నారు. మొన్న ఒక పత్రికలు వచ్చింది, ఓటర్ లిస్టు ద్వారా మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నిర్ధారిస్తామని చెప్పిండు. ఓటర్ లిస్టులో ఎవరికైనా మెడ మీద తలకాయ ఉన్నోడు, బుర్ర ఉన్నోడు ఎవడన్నా చెప్తాడా ఆ మాట? మనిషి ఎవడన్నా బుర్ర ఉంటే చెప్తారా ఆ మాట? ఈ ఓటర్ కార్డులో, ఓటర్ ఐడిలో కులం ఉంటుందా? కులం ప్రస్తావన ఉందా? ఏ రకంగా మీరు చేస్తారు? కాబట్టి ఇది లీగల్ ఇష్యూలోకి నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది తప్ప మీకు సమగ్ర కులగణన చేయాలని లేదు. సమగ్ర కులగణన చేయాలంటే నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారు,
మీకు ఓపిక, మీకు కనీసం సమయం లేదా? ఇదే కామారెడ్డిలో ఇదే 6 నెలల క్రితము మీరు స్పష్టంగా ఓపెన్గా చెప్పారు కదా, బహిరంగ చెప్పారు కదా, బహిరంగ ప్రకటన ఇచ్చారు కదా, మీరు ఇచ్చిందే కదా. అక్కడ మరి ఓపెన్గా మాట్లాడతారు, ఇక్కడ ఎందుకు రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు? మీరు ఎందుకు స్పష్టమైన వైఖరి ఇప్పలేదు? మీ మంత్రులకు తిరగలేదా? మీకు తిరగలేదా? కాబట్టి మీరు కావాలని చెప్పేసి దీన్ని లీగలిస్టులకు నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే రేపు అన్నీ చేసినాం, మేము అన్ని కార్యక్రమాలు చేసినాము. ప్రెస్ మీట్లు అయిపోయినాయి, రౌండ్ టేబుల్ అయిపోయినాయి, ధర్నాలు అయిపోయినాయి. ఇక మాకు యుద్ధమే మిగిలింది, పోరాటం మిగిలింది. అందుకోసమే మా బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, బీసీ జనసభ ఆధ్వర్యంలో మేము రేపు జూలై 15వ తారీఖు నాడు సెక్రటరీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినాము. ఖచ్చితంగా నీవో బీసీలము తీర్చుకుంటాం. మేము మీరా మేమా తేల్చుకుందాం. మీరు అనుకుంటారు వీళ్ళు ఏం చేస్తారు, బీసీలు వీళ్ళతో ఏమవుతుందని చెప్పేసి. దొడ్డి కుమరయ్య వారసులం మేము, చాకలెల్లమ్మ వారసులం మేము, సర్వాయి పాపడి వారసులం మేము, కుమరం భీం వారసులం మేము. మా లలితక్క ముక్కలైంది తెలంగాణ పాడినందుకు. మా 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 సాంబశివుడు మరణించిండు. మా 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 శ్రీకాంత్ సారి ఆత్మ బలిదానం ఉన్నది. మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు త్యాగాలు కొత్త కాదు. ఆ పోరాట మార్గం ఉన్నది. ఆ పోరాటంలో, ఆ వెలుగులో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాము. మీ మెడలు వంచి సమగ్ర కులగణన చేపిస్తాము. మీ మెడలు వంచి 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ సాధిస్తాము. మీ మెడలు వంచి బీహార్లో ఎట్లయితే 75% రిజర్వేషన్ బీసీ ఎస్సీ ఎస్టీలకు అగ్రకుల పేదలకు వచ్చిందో ఆ పద్ధతిలో మేము 75% రిజర్వేషన్ సాధించేంత వరకు సుదీర్ఘ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మీరేమో ఇక్కడ బీసీల గురించి పోరాడుతున్నారు, ఐక్య బీసీ కులాలందరూ కలిపి పోరాడుతున్నారు. మరి ఒక పక్క బీజేపీ వచ్చింది కదా, బీజేపీ వచ్చింది రిజర్వేషన్లే మొత్తం ఎత్తేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. మరి ఇదే నిజమైతే మీ కార్యాచరణ ఏంటి? మేము నిరంతరము కొట్లాడుతున్నాము. నరేంద్ర మోడీ తోటి, బీజేపీ తోటి, ఆర్ఎస్ఎస్ తోటి మా సుదీర్ఘ పోరాటం ఉంటుంది. కానీ ముసుగేసుకొని, రాజ్యాంగం ముసుగేసుకొని, సెక్యులర్ ముసుగేసుకొని బీజేపీ లాగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. బీజేపీ చేస్తుందని చెప్పి మాట్లాడిండ్రు. నరేంద్ర మోడీ రాజ్యాంగ వ్యతిరేకని మాట్లాడిండ్రు, ప్రజాస్వామ్య వ్యతిరేకని మాట్లాడిండ్రు. నిజమే, వాస్తవమే. కానీ మీరేంది రాహుల్ గాంధీ గారు, మీరేంది రేవంత్ రెడ్డి గారు, మీరెందుకు సమగ్ర కులగణన చేయడానికి మీకు నొప్పి వస్తుంది, మీకెందుకు రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు నొప్పి వస్తుందని చెప్పేసి అంటే మీరు నరేంద్ర మోడీ బాటలోనే మీకు బీజేపీకి కాంగ్రెస్కు తేడా ఏందని అడుగుతా ఉన్నాం మేము. ఇలా బీజేపీకి కాంగ్రెస్ తేడా ఏంది, మీరిద్దరు ఒకటే అని చెప్పేసి ఇలా చెప్పాల్సిన పరిస్థితి. మీరు చెప్పారు కదా, ఇదే రాహుల్ గాంధీ గారు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని, రాజ్యాంగం పెట్టుకొని బయలుదేరింది కదా. ఇలా మరి రాజ్యాంగం ఎందుకు గుర్తుకు రావట్లేదు అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. ఎందుకు మీరు రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు చెప్తే వినట్లేదా? మీరు చెప్తే వినట్లేదా? మీరు మొత్తము ఈ దేశంలో నాయకులుగా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఇండియా నాయకులుగా ఉన్నారు కదా. మరి మీ ముఖ్యమంత్రి మీరు చెప్పిన మాటని ఎందుకు అమలుపరచట్లేదు అని చెప్పేసి మేము రాహుల్ గాంధీ గారికి మేము డిమాండ్ చేస్తాం. ఇంకోటి, మీ చరిత్ర అంతా కూడా మీరు మారిన మనిషి అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీ వ్యతిరేక చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాకా కమిషన్ వేసిండ్రు, దాన్ని పుట్టదాఖలు చేసిండ్రు. ఇందిరాగాంధీ మండల కమిషన్ రిపోర్టు ఆమెకు సమర్పిస్తే దాన్ని బీరువాలో పెట్టి తాళం వేసింది ఇందిరాగాంధీ. రాజీవ్ గాంధీ గారు నిండు సభలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఈ దేశం విడిపోతుందని చెప్పేసి మాట్లాడిండ్రు. కానీ మేము అనుకున్నాం రాహుల్ గాంధీ గారిని వాళ్ళ తాతలాగా, వాళ్ళ తండ్రిలాగా, వాళ్ళ నాయనమ్మలాగా కాకుండా బీసీల పక్షాన బయటకు వచ్చిందని చెప్పేసి మేము అందరం భావించినాము. అందుకోసమే ఇలా ఇండియా కూటమికి పెద్ద ఎత్తున సీట్లు వచ్చినాయి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఇలా బీసీలందరూ ఓట్లేయడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. 64 సీట్లు వచ్చినాయి. 64 సీట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి మాట్లాడినందుకు, రాహుల్ గాంధీ గారు రిజర్వేషన్ మాట్లాడినందుకు, రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినందుకు, ఇలా బీసీలందరూ, ఎస్సీ ఎస్టీ సోదరులందరూ ఓట్లేసినందుకు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడమల్లన్న ఒడ్డు దాటినక్కడ ఓడమల్లన్నట్లు ఇలా తెడ్డు చూపించే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ప్రయత్నిస్తున్నారు. ఈ జోడిని, ఇలా కుట్రల్ని అర్థం చేసుకోవాలి. బీజేపీకి కాంగ్రెస్కి తేడా లేదు. ఈ రెండు ఒకటే. బీసీని వంచే చరిత్ర బీజేపీ కాంగ్రెస్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. సిద్ధేశ్వర్ గారు, ఇప్పుడు మీరు మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు అసలు బీసీలని పట్టించుకోలేదు అని అంటున్నారు. అంటే ఏంటి, మొత్తం నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళ రెడ్డిలకే ఇస్తున్నారని అంటున్నారు. అంటే బీసీల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా సౌతి తల్లి ప్రేమ చూపిస్తుందంటారా? ఇంకా అది కూడా మంచిదే. సౌతి తల్లి ప్రేమ అయితే కూడా మంచిది. అసలు ఏ ప్రేమ లేదు. ఎందుకనంటే ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందు నుంచే రాహుల్ గాంధీ జిత్నా ఆబాది ఉత్నే బాగాదారి, ఎంతైతే సమూహం ఉంటుందో, జనసంఖ్య ఉంటుందో అంత వాళ్ళ వాటా ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నాడు. తర్వాత పోనీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇప్పుడు అంత వాటా సాధ్యం కాదు, రిజర్వేషన్ లేవు కాబట్టి ఉదయ్పూర్ డిక్లరేషన్లో 34% ఇస్తాము అని, 34 సీట్లు ఇక్కడ ఇస్తాము అని చెప్పారు. దాని లెక్క ప్రకారం అంటే పార్లమెంటుకు 2 సీట్లు, 34 రావాల్సి ఉండగా 19, 20 ఇచ్చిండ్రు. దాంట్లో ఓడిపోయేటియే చాలా ఎక్కువ ఇచ్చారు, ఓల్డ్ సిటీలు. అది ఎవరు గెలవరని తెలిసి కూడా అక్కడ ఇచ్చిండ్రు. సరే, అది అయిపోయింది.
తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, అంతకుముందు నామినేటెడ్ పోస్టులు, తర్వాత ఆఫీసర్లను కేటాయింపు, ప్రతి దాంట్లో రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇవాళ కనీసం చిన్న అంశం ఇది, స్థానిక సంస్థల్లో మీరు చెప్పిందే కామారెడ్డి డిక్లరేషన్ 42% మేము జనాభా కుల జనగణన సమగ్ర కుల జనగణన చేసి మేము 42% మేము అమలు చేస్తామని మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 42% మేము కోరతలేం, మేము మా జనాభా వాటా 56%, 60% మాది లెక్క చేసి మాకు ఇవ్వాలంటున్నాం. కానీ మీరు ఇస్తా అన్నది 42% అయినా మీరు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అని తేలిపోతున్నది. ఇవాళ అనేక కుట్రలు చేస్తున్నారు. వెంటనే ఎన్నికల కోడ్ ముగియగానే ఇమీడియట్గా అడ్డం వచ్చింది, ఎన్నికలు అనేది అడ్డం వచ్చింది కనుక కోడ్ ముగియగానే వెంటనే ఆదేశాలు ఇవ్వాలి కుల జనగణన కోసం. కానీ మీరు ఇవాళ ఏం చేస్తున్నారు, ఓటర్ లిస్ట్ ఆధారంగా మేము సర్వే చేస్తాము అని అంటే అది చట్టబద్ధం ఎట్లా అవుతుంది, అది ఎట్లా చెల్లుతుంది, రేపు ఎవడైనా హైకోర్టులో ఇస్తే కథమైపోతుంది. అందుకని సవతి తల్లి ప్రేమ కూడా కాదు, అసలు ఏ ప్రేమ లేదనేది అర్థమవుతుంది. సవతి తల్లి ప్రేమ అంటే కొంచెం పెద్ద బుక్క చిన్న బుక్క కొంచెం తక్కువనన్నా పెడుతుంది, ఇప్పుడు ఆ పెట్టడం కూడా లేదనేది మాకు అర్థమవుతున్నది. బీసీలని చీట్ చేస్తున్నాడు పాపం. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉన్నది బాగానే, కానీ రాహుల్ గాంధీ చెప్పినట్టు కూడా వీళ్ళు వినేటట్టు లేరు పరిస్థితి. అందుకని మాకు పోరాటం తప్ప ఇంకా వేరే మార్గమే లేదు. దాంట్లో భాగంగానే వచ్చే నెల 15వ తారీఖు కుల సంఘాల ఐక్యవేదిక నుంచి మేము ముట్టడి చేయబోతున్నాం. ప్రతి ఒక్క కులం వాళ్ళకు తగ్గట్టుగా మా కులంకి మా జనాభాకు తగ్గట్టుగా మాకు ఇన్ని ఇచ్చేయండి, సీట్లు అయినా సరే రిజర్వేషన్ అయినా ఇచ్చేయండి అంటుంటే మరి ప్రతిభకి ఎలా పట్టం కడతారు? ప్రతిభ చతికిల పడే అవకాశం లేదా? పరిపాలన అనేది ప్రతిభ ఆధారంగా కాదు. ఒక ప్రజాస్వామ్యం అనేది ఘనసభ అంటే ఒక గణం నుంచి ఎంతమంది చట్టసభల్లో ఉండాలి, వాళ్ళ వాయిస్ వినిపించడం. అది కేవలం ప్రతిభ ఉన్నోడే పార్లమెంట్లో ఉండాలి అనేది అది కాదు. ప్రతిభ అనేది మిగతా అంశాల కోసం వేరే, ఏ ప్రతిభ ఉన్నోడు దాంట్లో పోయి పనిచేస్తాడు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో వేరువేరు గణాల నుంచి, వేరువేరు కులాల నుంచి, తెగల నుంచి, వేరువేరు మతాల నుంచి వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది చట్టసభల్లో ఉండాలి. అది చట్టసభలు అంటే కేవలం పార్లమెంట్ అసెంబ్లీ మాత్రమే కాదు, గ్రామ సభ నుంచి అంటే పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, పల్లె నుంచి ఢిల్లీ వరకు, గ్రామ సభ నుంచి లోకసభ వరకు ప్రజాస్వామ్యం అన్న కాడ ఆ సెక్షన్ల యొక్క ప్రాతినిధ్యం ఉంటేనే ఆ సెక్షన్ యొక్క సమస్యలు చర్చింపబడతాయి. కాబట్టి వాళ్ళ వాటా వాళ్ళకు ఉండాలి, ఎవరి వాటా వాళ్ళకు ఉండాలి. దాంట్లో భాగంగానే మా వాటా మాకు ఉండాలి అనేది ఈ పోరాటం. మీరు సెక్రటేరియట్ ముట్టడి చేస్తామని అంటున్నారు, మరి పోలీసులు దాన్ని అడ్డుకోరా? మీ కార్యాచరణ ఏంటి? ఆ ముట్టడిపై ఎలా ముట్టడి చేయబోతున్నారు? మేము తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని అనేక పోరాటాలు, రేవంత్ రెడ్డి చేయలే పోరాటం. రేవంత్ రెడ్డి నిమ్మలంగా ఉన్నాడు, అప్పుడు ఇంక సమైక్యవాదులతో ఉన్నాడు. కానీ ఉద్యమాలు చేయడం మాకు కొత్త కాదు. కాబట్టి పోలీసులు అడ్డుకుంటారా, మమ్మల్ని అణిచివేస్తాడా అనేది అది రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి. న్యాయమైన కోరికను అంగీకరిస్తే ముట్టడి ఉండదు, పోలీసులు మమ్మల్ని ఘర్షణ పడాల్సిన అవసరం ఉండదు. కానీ బీసీ ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నావు, అందుకని మాకు పోరాటం తప్ప మార్గమే లేదు. అనేక మీ దృష్టికి తీసుకురావడానికి అనేక విషయాలు మా మేధావులు మీ దృష్టికి తీసుకొచ్చిండ్రు, వాళ్ళు కలిసిండ్రు, మీ రాహుల్ గాంధీ దృష్టికి తీసుకుపోయినరు, మేము ధర్నాలు చేసినాము, తర్వాత రాస్తారోకోలు చేసినాము, ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్స్ పెట్టినాము. మరి ఇంకెట్లా చెప్తే చేస్తారు మీరు? పోనీ మీరు చెప్పిందే కదా, మీరు ఇస్తామన్నదే కదా మేము అడుగుతున్నది. మరి ఇంకేం చేయాలి? పోరాటం తప్ప ఇంకేముంటుంది మాకు? అట్లా అంటే ఇప్పుడు పక్కా సెక్రటేరియట్ ముట్టడికి మీరు రెడీగా ఉన్నారా? ఖచ్చితంగా. ఒకవేళ నేను వ్యక్తిగా నేను చేయకపోయినా మా బీసీలే ఊరుకోరు కదా. ఇంతకుముందులాగా లేదు పరిస్థితి. మీరు చేస్తున్న మోస్తాలని గమనిస్తున్నారు. యాక్చువల్గా మీరు ఇవి అమలు చేసి ఉంటే మా పోరాటం ఇక్కడ ఉండేది కాదు. వాస్తవానికి ఢిల్లీ మీద పోరాటం చేసేవాళ్ళం. బీజేపీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేయాలనుకున్నాం. మాకు యాక్చువల్గా మీరు ఒక 10 సంవత్సరాలు వేరే ప్రభుత్వం ఉన్నది, అది మార్పు కోరుకొని మిమ్మల్ని గెలిపించినాం మేము బీసీలుగా. మాకేదో చేస్తారు కదా అనే ఉద్దేశంతో మేమేమో నమ్ముతూ గెలిపిస్తే మీరు నమ్మిస్తూ వంచడానికి మీరు సిద్ధమవుతున్నారు. మా ఢిల్లీ పోరాటాన్ని కాసేపు వాయిదా వేసుకొని మీ మీద పోరాటం చేయదలుచుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.